అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏదో డబ్బు అవసరం పెళ్లి కొప్పుకున్నాను కానీ లేకపోతే నా బ్రతుకు పెళ్లి ఒకటే తక్కువ. మీరు అడుగుతున్నది కట్నమా? ఎవరిస్తానన్నారు? అందరూ కలిసి నాటకం ఆడుతున్నారా? కమలా, ఏంటన్నయ్యా? ఎందుకింత ఆలస్యమైంది? స్పెషల్ క్లాస్. స్పెషల్ క్లాస్ వాడు తల్లి లేని బిడ్డ కదా అని గారాభంగా పెంచాడు. అది అది నేను చేసిన తప్పు. ఓడపిల్లని హద్దులు పెంచాలని ఊరికి చెప్పలేదు పెద్దలు. అన్నయ్య, విషయం సరిగ్గా తెలుసుకొని మాట్లాడు. ఏమిటి ఆ విషయం తెలుసుకున్నది? ఇంకా ఎదురు మాట్లాడుతున్నావా? నువ్వు వాడితో నవ్వుతూ కేరింతలు కొడుతూ మాట్లాడుతూ నా కళ్ళని నేను చూశాను. అందులో తప్పే ఉంది. తప్పలేదు తప్పలేదు. ఆగలయ్యా, ఆయన నేను చెడు తిరుగులేని తిరగడం లేదు. ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమ? బోడి ప్రేమ, మాకు తెలియని ప్రేమ. నీకిదే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వెళ్ళలేదు. నీ ప్రేమ ఫెయిల్ అయినందువల్ల అందరి ప్రేమ అలాగే అవుతుంది అనుకుంటున్నావా? అన్నయ్య, హత్య చేసిన వాడిని కూడా విచారణ చేయకుండా ఊరి తీయరు. ముందు వెనక తెలుసుకొని నేను చేసింది తప్పనుకుంటే నువ్వే శిక్ష విధించు. ఇంకా ఏం విచారణ చేయాలి? నన్నిచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు వచ్చే వారం వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తున్నారు ఆయన. ఈ విషయం చెప్పేలోగా నువ్వు నన్ను చెడామడా కొట్టావు. ఆవేశం ఆలోచన చంపేస్తుందంటారు. అది నిజం చేసావు. నిజమేనమ్మా, తప్పైపోయింది. ఆవేశం అయితే తొందరపడ్డాను. కానీ ఏం చేసి చెప్పు? అమ్మ అయితే కడుపులో పెట్టుకుంటుంది, నాన్న అయితే హక్కును చేర్చుకుంటాడు. కానీ అన్నయ్యను కదమ్మా, అందుకే కాస్త తొందరపడ్డాను. అవును, ఇంతకా అబ్బాయి ఏం చేస్తాడు? ఆయన ఆయన ఆయనేనమ్మా. మీ ఆయన ఏం చేస్తాడు చెప్పు? పోన్నయ్యా, ఆయన బ్యాంక్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. రాంబాబు గారు, మీరేం కంగారు పడకండి. మీ వల్ల చేయండి. కమల అన్ని వివరాలు నాతో చెప్పింది. మీ ఇష్టం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందే మా అబ్బాయి నాతో అన్ని చెప్పాడు. అవి కావాలి ఇవి కావాలి అని అడగకూడదు అని. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంత మంచి సంబంధం దొరకటం నిజంగా మా అదృష్టం. పోయిన ఏడాదే మా పెద్దబ్బాయి పెళ్లి చేశాము. 10,000 రూపాయలు కట్నం, రవ్వల దిద్దులు, రవ్వల నక్లీసు కాక 50 సవర్ల బంగారం కూడా పెట్టారు. అమ్మా, నువ్వు ఊరుకోరా. ఇప్పుడు నేనేమన్నానని ఏదో మాట వరుస కన్నాను, అంతే కదా? క్షమించండి, నేను అంతగా ఇచ్చుకోలేను. ఏదో అమ్మాయి చేతికి గాజులు, చెవులు, కమ్మలు, 5-6 సవరంలో గొలుసు, బావగారి పట్టు పంచలు వచ్చి అంతవరకు మాత్రం ఇచ్చుకోగలను. పెళ్లి ఇంట్లోనే చేస్తారా? మా బంధువులందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు. అదేం లేదండి, ఏదైనా మంచి కళ్యాణ మండపం చూసి చేద్దాం. తర్వాత పర్వాలేదు, చెప్పండి. లిస్ట్ ఇస్తుందండి, అవన్నీ మీరు భరించలేదు. అయితే మేము బయలుదేరవా? చాలా థ్యాంక్స్ అండి. పోతే ఓ చిన్న మనవి, పెళ్లికి కూడా 5-6 మాసాలు వ్యవధిస్తే మాకు కాస్త సౌకర్యంగా ఉంటుంది. అలాగే, నీ ఇష్టం. మంచిగా చూసి మీరు ఫిక్స్ చేయండి. వస్తాం. ఓకే అన్నయ్య, పెళ్లి కొడుకు ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నారుగా. తర్వాత నువ్వుగా అది చేస్తాను ఇది చేస్తాను ఎందుకు ఒప్పుకున్నావు? మన దగ్గరుంటే పర్వాలేదు, లేదు కదా. పిచ్చోడా, మన చేతిలో ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మనకేమో ఒక్కగానో ఒక చెల్లెలు. ఏమీ ఇవ్వకుండా అత్తవారిని పంపిస్తే వాళ్ళు చులకగా చూస్తారు. అన్నదేదో అన్నాను, ఆ వచ్చలేవో రేపడతాను. డోంట్ వరీ, ఓకే? నీ ఇష్టం. సర్లేరా, ఇప్పుడు చేతిలో ఇంతకీ ఎంత ఉంది? చెప్పాను కదరా, అయ్యగారి దగ్గర అప్పు తీసుకుందేమో 5,000, నువ్వు ఇచ్చింది 1,000, మొత్తం 6,000. కనీసం ఈ కొత్త బడ్జెట్ ప్రకారం ఇంకా 5,000 అయినా కావాలి. ఎలా సంపాదించాలో తెలియటం లేదు. సార్, రాంబాబు గారిని పిలవమన్నారు కదండి, వారు వచ్చారు సార్. యూ క్యాన్ గో. రారా రాంబాబు రా, ఓసారి ఇలా వచ్చి నుంచో. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయిన తర్వాతే నేను ఎందుకు పిలిపించానో తెలుసా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. మీరు చెప్పేది వినే పరిస్థితుల్లో లేండి సార్. నీ రీజన్ నాకు తెలుసయ్యా. ఓ మంచి అమ్మాయిని చూసి నువ్వు కూడా పెళ్లి చేసేసుకుంటే నీ బాధలన్నీ రీజనబుల్ గా మాయమైపోతాయి. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా సార్? నా చెల్లాయి పెళ్లి చేయడానికి ఎంత కష్టపడుతుంటే తన ద్వారా కంతలేదు, మెడకో డోలని. ఇదిగా పెద్దవాడిని, నేను చెప్పేది విను. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఒక కూతురుంది. పిల్ల సలక్షణంగా ఉంటుంది. ఎక్కడన్నా మంచి కుర్రాడు ఉంటే చూడరా అని వేపుకు తినేస్తున్నాను నన్ను. పటేలమని నువ్వు గుర్తుకొచ్చావు నాకు. ఆ అమ్మాయిని చేసుకుంటే 5,000 కట్నం ఇస్తాడు. 5,000? ఎస్, 5,000 రూపీస్ హార్డ్ క్యాష్. ఓ 1000 ఓవర్ డ్రాఫ్ట్ కూడా తీసుకోవచ్చు. నిజంగా సార్? అంటే పెళ్లి విషయంలో కూడా బెటకారం ఆడతానా నేను? అదిగా సార్. ఇంకే ఆ సంబంధం వెంటనే ఖాయం చేసి. మరి పిల్లని ఎప్పుడు చూస్తావు? పిల్లలకి చూసే పని లేదండి. ఆ సంబంధం వెంటనే ఖాయం చేయండి. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఆ మాత్రం కృతజ్ఞత ఉంటే చాలు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏమిటన్నయ్యా
ఇంత సంతోషకరమైన విషయాన్ని అదోలా చెప్తావే? అయినా ఏంటి అకస్మాత్తుగా? అనే వదిన బాగుంటుందా? ఎవరు చూశారు? ఏదో ఈ పెళ్లి చేసుకుంటే 5,000 కట్నం వస్తుందన్నారు. వస్తే చెల్లాయి పెళ్లికి ఉపయోగపడుతుంది కదా అని ఒప్పుకున్నాను. వచ్చేవారం నా పెళ్లి. అమ్మాయిని చూడకుండా వివరాలు అడగకుండా హఠాత్తుగా నిర్ణయించుకున్నావా? చెల్లెలి పెళ్లికి 5,000 రూపాయల కోసం నీ జీవితాన్ని తనఖా పెడితే దాన్ని తిరిగి విడిపించుకోలేవన్నయ్యా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. ఎప్పుడు ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. That's all. తప్పేదయ్యా. ఓర్ నీ అసాధ్యం దొంగల ద్వారా ఏంటా తొందరా? ఇక్కడ దాకా వచ్చినా ఇవ్వకుండా పోతారా? ఇస్తారు. కాలి కట్టేయి కట్టేయి. వచ్చావా? అది మనకవే అక్కర్లేదు. అదేం అక్కర్లేదు. నీ పేరు? ఆశ్చర్యంగానే ఉంటుంది. 3 ముళ్ళు వేసిన భర్త మొదటి రాత్రే భార్య నీ పేరేమిటని అడిగితే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ పాపం ఏం చేయను, నా పరిస్థితి అలాంటిది. నన్ను చూడకుండానే, కనీసం పేరు కూడా తెలుసుకోకుండానే ఈ పెళ్లి. మా చెల్లె పెళ్లి కోసం అలా చేయాల్సి వచ్చింది. తెచ్చావా? ఏమిటి? అదే మీ వాళ్ళు ఇస్తాను డబ్బు. డబ్బా? డబ్బేమిటి? అరే నేను పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు ఇస్తాను 5,000 కట్నం. ఇది మరీ బాగుందే. ఏదో డబ్బు అవసరం ఈ పెళ్లి ఒప్పుకున్నాను కానీ లేకపోతే నా బ్రతుకు పెళ్లి ఒకటే తక్కువ. మీరు అడుగుతున్నది కట్నమా? ఎవరిస్తానన్నారు? అందరూ కలిసి నాటకం ఆడుతున్నారా? పెళ్లికి ముందు ఆ గోపాలండితో నీతో పంపిస్తా అన్నాడు. మీ నాన్న అబద్ధాలు కోరనుకోలేదు. ఇందులో ఎక్కడ పొరపాటు జరిగిందండి. మా నాన్నగారు అబద్ధం చెప్పరండి. ఈ నాన్న ఇంకా నా ముఖం చూస్తే ఆ హరిశ్చంద్రుడికి అబద్ధం చెప్పాలనిపిస్తుంది. ఇదేంటయ్యా చక్కగా కార్యం గదిలో ఉండాల్సినాడు మా ఇంటికి వచ్చావేంటి? నువ్వు నాకు ఇప్పిస్తాను 5,000 కట్నం సంగతి ఏమిటి? ఎందుకు అబద్ధం చెప్పావు? 100 అబద్ధాలైనా సరే ఓ పెళ్లి చేయమన్నా. పెద్దలు చెప్పిన సామెతని సార్థకం చేశాను అని నేను తృప్తి పడుతుంటే డబాయిస్తావేంటి? కొడతావా? కొట్టు. ఒక పెళ్లి చేసి దుర్మరణం పాలయ్యానన్న ఖ్యాతైనా దక్కుతుంది. కొట్టు. నిన్ను కొట్టిన ఒకటి, కుక్కను కొట్టిన ఒకటి. నన్ను ఇప్పటికీ మాట చాలా మంది అన్నారు. నువ్వేనేంటి పెద్ద? తెలుగు